నమస్తే, నేను మధు. నైని బొగ్గు గనుల విషయంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారా? ఇంతకు ఈ నైని బొగ్గు గనులను వారి టెండర్లను ఆపే విషయంలో కీలక పాత్ర వహించింది ఎవరు? ఆర్కే గారా లేకపోతే మరెవరైనా? మరైతే ఈరోజు దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ నైని బొగ్గు గనుల విషయమై ఇప్పుడు కొత్తగా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ వార్తల విషయానికి వస్తే దీనికి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు సార్ సంబంధం? అసలు ఏంటి సార్ సంబంధం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన లేకపోతే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఉండదు అనేటువంటి భావన ప్రత్యర్థి పార్టీలో ఉంది, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంది. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలనేటువంటి ప్రయత్నం తొలి రోజు నుంచి జరుగుతూ ఉంది. అసలు ఆయన ముఖ్యమంత్రి కాకుండా చేయాలని కూడా ప్రయత్నం చేశారు. ఆ విషయాన్ని వాళ్ళే చెప్పారు. అనేక సందర్భాల్లో నెంబర్ గేమ్ చెప్పారు. అసలు ఈయన ఎంతకాలం పాటు ముఖ్యమంత్రిగా ఉంటారు ఇవన్నీ కూడా చెప్పారు. తర్వాత విత్ ఇన్ ది క్యాబినెట్లో వాళ్ళకి పొరపచ్చాలు ఉన్నాయి, వాళ్ళకి భేదాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకై వాళ్ళే కుర్చీని పడగొడతారు, ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదు, ఇలాంటి ప్రచారం అంతా చేశారు తొలి రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ వేస్తున్నటువంటి ఎత్తుగడలను ఎదుర్కొంటూ పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని బలపరుచుకుంటూ స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అయితే రేవంత్ రెడ్డి గారిని ఫేస్ చేయటం అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి అధిష్టానానికి అంత ఈజీ అనిపించట్లేదు, అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ. అయితే ఇప్పుడు నైని బొగ్గు కుంభకోణం వచ్చిన తర్వాత, ఈ బొగ్గు కుంభకోణం అంశం బయటకు వచ్చిన తర్వాత దీని క్రెడిట్ ఎవరిది అనేది ఒక అంశం అయితే, ఇది రేవంత్ రెడ్డి గారి బావమర్ది సృజన్ రెడ్డి అని ఉన్నాడు, అతనికి సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా. ఈ బొగ్గు గనుల విషయంలో సైట్ విజిట్ అనేటువంటి ఒక కొత్త విధానం ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఈ బొగ్గు గనులను ఇప్పించుకునేటువంటి ప్రయత్నం జరిగింది. అది ఎవరికో కాదు, రేవంత్ రెడ్డి గారు బావమర్దికి ఇప్పించుకునే ప్రయత్నం చేశారనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ అసలు ఇది బయటకు వచ్చింది ఎప్పుడు? రాధాకృష్ణ గారు లాస్ట్ వీక్ రాసినటువంటి వీకెండ్లో బయట పెట్టారు. ఎందుకు బయట పెట్టారు అని అంటే, ఆ రోజున ఒక ఛానల్కి సంబంధించినటువంటి ఓనరు కథనాల్ని రాశారు ఐఏఎస్ల మీద. 2 లేడీ ఐఏఎస్ల మీద వ్యక్తిత్వ హననం చేస్తూ ఒక కథనాన్ని అల్లేసి టెలికాస్ట్ చేశారు. ఆ సందర్భంగా కేసులు పెట్టారు. అసలు ఎందుకు ఆ ఐఏఎస్ల మీద వ్యక్తిత్వ హననం చేశారు అనే దాని మీద ఆరాధిస్తున్నటువంటి క్రమంలో ఈ నైని బొగ్గు వ్యవహారం, టెండర్ల వ్యవహారం తన దృష్టికి వచ్చింది. తర్వాత ఏం జరిగిందని లోతుకి వెళ్తే, ఆ ఛానల్ యజమాని అండ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఇద్దరికి కలిసి ఆ ఛానల్ యజమానికి సంబంధించినటువంటి అల్లుడికో ఏదో ఇప్పించుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ సైట్ విజిట్ అనేటువంటి విధానాన్ని అడ్డుపెట్టి వాళ్ళు సొంతం చేసుకోవాలనే ప్రయత్నం జరుగుతుందని చెప్పి రాశారు ఆయన వీకెండ్లో. దాంతో ఇది బయటకు వచ్చింది, ఇది బొగ్గు గనులకు సంబంధించి. అయితే ఇది రేవంత్ రెడ్డిని సేవ్ చేయడానికి ఈ కథనాన్ని రాధాకృష్ణ గారు రాశారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. అసలు ఎప్పుడో మేము సైట్ విజిట్ అనేటువంటి విధానం ద్వారా ఎన్ని టెండర్లు అయితే ఉన్నాయో వాటన్నింటిని రద్దు చేయాలని చెప్పేసి మేము ఎప్పుడో డిమాండ్ చేస్తున్నాము. ఈ నైని బొగ్గు గనుల టెండర్ల రద్దు అనేది ఏదైతే ఉందో ఆ విజయం మాది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఇది ఇప్పుడు మేము అనేక సందర్భాలు ప్రశ్నించాము, రాధాకృష్ణ గారిది కాదు ఈ క్రెడిట్, మాది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సరే, రాధాకృష్ణ గారు ఇవాళ రాసినటువంటి వీకెండ్లో ఏంటి, క్రెడిట్ ఎవరిదైనా కానీ ఆధారాలు నా దగ్గర ఉండి నేను పలాని ఛానల్ వాళ్ళు వ్యక్తిత్వ హననం చేయబట్టి ఐఏఎస్ని అసలు ఏంటి అని దాన్ని ఆరాధించినప్పుడు నా దృష్టికి వచ్చి నేను రాశాను అని చెప్పి చెబుతూ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మీరు ఈ ఇష్యూకి కులాన్ని ఆపాదిస్తున్నారు, కులాన్ని ఆపాదించడంతో పాటు ఇదేదో మీడియా గొడవలాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీంట్లో కల్ప్రిట్ అనేది డిప్యూటీ సీఎం అండ్ ఒక ఛానల్ యజమానే అని చెప్పి కట్టుబడి ఉన్నాను అని చెప్పి ఆయన మళ్ళీ ఇవాళ రాసినటువంటి వీకెండ్లో కూడా రాశాడు. ఏ ఛానల్స్ ఏమన్నా పేరు చెప్పారా? అది ప్రముఖ ఛానల్ ఎన్టీవీ అనేది ఆయన రాశారు.
ఆయన ఎన్టీవీ అని చెప్పి రాశారు, పైగా కేసు పెట్టారు కదా, కేసు పెడితే జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేశారు కదా, ఆ ఛానల్ సంబంధించి జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేశారు, ఆ CEO ఆయన చైర్మన్ పరారులో ఉన్నారనేది మనం న్యూస్ విన్నాం కదా. తర్వాత సరే బెయిల్ మీద వచ్చారు బయటికి, ఇవన్నీ నడుస్తున్నాయి. సరే ఇదే నైని బొగ్గు గనుల టెండర్లకు సంబంధించినటువంటి ఇష్యూ అనేది ఇది తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి సీరియస్ ఇష్యూ. ఇది తెలంగాణను ఎందుకు తీసుకొచ్చుకున్నారు, నీళ్లు నిధులు నియామకాలు అనేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రలో దోసుకెళ్తున్నారు అనేటువంటిది కాన్సెప్ట్తో తీసుకొచ్చుకున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు చర్చ జరగాలి. ఇప్పుడు నైని బొగ్గు టెండర్ల కుంభకోణం అంటే ఇది మామూలు విషయం కాదు. సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో అది ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే చీఫ్ సెక్రటరీ తరహాలో ఉండేటువంటి చీఫ్ సెక్రటరీ హోదా ఉండేటువంటి IASని దానికి MDగా నియమిస్తారు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయంతో అక్కడ టెండర్ని మీకు ఓన్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారంటే తెలంగాణ సంపదని ఏ స్థాయిలో దోచుకోవాలనుకుంటున్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది. యాక్చువల్గా ఆ బొగ్గు గనుల్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడికి ఏదో ఇప్పించుకోవాలనే ప్రయత్నం చేశారనేది ఒక ఇష్యూ. ఆ తర్వాత ఇప్పుడు ఈ సైట్ విజిట్ అనేటువంటి ఒక క్లాజ్ని చూపించి బట్టి విక్రమార్క గారు ఒక ఛానల్ ఓనర్కి సంబంధించినటువంటి అల్లుడికి ఇప్పించుకోవాలనేది ప్రయత్నం చేశారనేది ఇంకొక ఇష్యూ. ఈ రెండింటిని బయట తీసుకొచ్చింది రాధాకృష్ణ గారు తన గత వారం రాసినటువంటి వీకెండ్లో. దాని కంటిన్యూషన్ మళ్ళీ ఇవాళ రాశారు. రాస్తూ ఏమన్నారంటే అసలు ఇష్యూని పక్కదావ పట్టిస్తున్నారు వీళ్ళందరూ. ఇదేమో 2 ఛానల్స్ మధ్య, 2 మీడియా హౌసెస్ మధ్య వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం ఏమో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎందుకు నమస్తే తెలంగాణ మీడియాది, అలాగే ABNకు సంబంధించిన మీడియా, ఈ 2 సంబంధించినటువంటి ఇష్యూ అది అని చెప్పి దాన్ని డైవర్ట్ చేసిన ప్రయత్నం ఏమో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. బట్టి విక్రమార్క గారు ఏమో అది ఈయన రాధాకృష్ణ గారు లేవనెత్తినటువంటి అంశం రేవంత్ రెడ్డి గారిని సేవ్ చేయడానికి అనేది BRS పార్టీ చెబుతుంది. ఇప్పుడు బట్టి విక్రమార్కానికి టార్గెట్ చేయడానికే రాధాకృష్ణ గారు ఈ పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డిని సేవ్ చేయడానికి అని చెప్పి BRS పార్టీ వాళ్ళు అంటారు. ఇట్లా రకరకాల ఎవరి యాంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటి, రాధాకృష్ణ గారు కావాలని డ్యామేజ్ చేయడానికి రాశారు, ఆధారాలు లేనటువంటి కథనం అది. ఇది బట్టి విక్రమార్క గారి యాంగిల్ ఏంటి, రాధాకృష్ణ గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పడదు వ్యక్తిగతంగా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి అనుచరుడిగా నేను ప్రధానంగా ఉన్నాను కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అనుచరుడిని కాబట్టి నన్ను టార్గెట్ చేశాడు రాధాకృష్ణ అని చెప్పి ఆయన ఆ యాంగిల్ తీసుకున్నాడు. రాధాకృష్ణ గారి రాసినటువంటి యాంగిల్ని BRS పార్టీ వాళ్ళు ఏ యాంగిల్ తీసుకున్నారు, రేవంత్ రెడ్డి గారిని సేవ్ చేయడానికి అని చెప్పి. రేవంత్ రెడ్డి గారు ఏ యాంగిల్ తీసుకున్నాడు, ఇది 2 మీడియా హౌస్ల మధ్య యుద్ధం అని చెప్పి యాంగిల్ తీసుకున్నారు. అంటే ఇదంతా పొలిటికలైజ్ చేసేసి ఈ ఇష్యూని నాన్ సీరియస్గా తెలంగాణ సమాజంలోకి వెళ్లకుండా ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ అదే రాశారు రాధాకృష్ణ గారు. తెలుగు రాష్ట్రాల్లో ఏమైందంటే ఏదైనా ఒక ఇష్యూ తీసుకొచ్చారనుకోండి, సపోజ్ నేను మాట్లాడాను కాబట్టి ఆంధ్రోడు కాబట్టి తెలంగాణ ఇష్యూ గురించి మాట్లాడడానికి ఈడవడు అనేది ఒకటి వస్తుంది. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాం, ఇదిగో ఈడు కమ్మోడు అని ఒక ముద్ర. అదే రాధాకృష్ణ గారు రాసింది అదే. ఇలాంటి ముద్రలు వేస్తూ తప్పించుకుంటున్నారు. ఈ గతంలో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లేదు, కానీ ఇప్పుడు ఇలా ముద్రలు వేసుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇప్పుడు జరగాల్సింది ఏంది, దాని మీద అసలు నిజమా అబద్ధమా, అసలు అది ఎందుకు రద్దు చేశారుగా. మరి ఎందుకు రద్దు చేశారు, తప్పు జరిగితేనే రద్దు చేశారు కదా, లేకపోతే రద్దు చేయరు కదా. పైగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16 సంవత్సరాలు ఏమవుతుంది. 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి లాగా పంచికట్టుకుంటున్నాడని, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అనుచరుడను బట్టి విక్రమార్క గారిని టార్గెట్ చేసి రాధాకృష్ణ గారు ఆయన వెంటబడుతున్నారు అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్పే వర్షను. అది ఎంతవరకు నమ్మశక్యం? ఇంతకీ బొగ్గు గనుల కుంభకోణంలో ఎంతమంది హస్తం ఉంది సార్? అసలు పెద్దవాళ్ళ హస్తం ఉందనేది అర్థమవుతుందిగా. అవును, పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రాన్ని మేము బాగు చేస్తాం, ఈ రాష్ట్రాన్ని మేము అద్భుతంగా బంగారు తెలంగాణ చేస్తాం అనేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారుగా. ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా బొగ్గు సంబంధించినటువంటి గనుల మీద ఆధిపత్యం ఉండేది కాదు. రాష్ట్రం విడిపోయిన తర్వాతనే బొగ్గు సంబంధించినటువంటి గనుల మీద ఆధిపత్యం ఉంది. లాస్ట్కి ఆ బొగ్గు గనులు కార్మిక సంఘాలకు కూడా వీళ్ళు వెళ్ళారు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలుగా పెట్టుకొని.
సో రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా. ఇది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. నిన్న మొన్న నేను చూశాను, జర్నలిస్టులకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. రఘు మాట్లాడుతున్నారు, జర్నలిస్ట్ రఘు ఉన్నాడు కదా, అతను మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు తీసుకొచ్చుకున్నాము, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి తెలంగాణ వెళ్ళిపోయిందని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. నిజమే అది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత జర్నలిస్టులుగా మనకుంది, కవులుగా మనకుంది, కళాకారులుగా మనకుంది అని చెప్పేసి అందరూ కవులు, కళాకారులు, రచయితలు వీళ్ళందరూ సమావేశమై మాట్లాడుకుంటున్నారు. మరి వాళ్ళు అంత గ్రహించారు కదా, మిగతా జనాలు కూడా గ్రహించాలి, తెలంగాణ సమాజం కూడా గ్రహించాలి. రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, దీనికి ఎవరు అసలు, దీన్ని మొత్తం బంగారు తెలంగాణ అని చెప్పేసి మొత్తం దోచేసింది ఎవరు, భూములు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు, ఫోన్ ట్యాపింగ్ చేసి పార్టీకి ఫండింగ్ మీకు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఎవరు వసూలు చేశారు. సెలబ్రిటీస్ కానీ, జడ్జిని కానీ, ఎవరిని, జర్నలిస్టులు కానీ ఎవరిని వదలకుండా ఫోన్ ట్యాప్ చేసేసి ఎలక్ట్రల్ బాండ్స్ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంతగా వసూలు చేశారు. ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎలా వస్తాయి ఇవన్నీ? సో ఇవన్నీ తెలంగాణ సమాజం చర్చించుకోవాలి, తెలంగాణ సమాజంలోకి వెళ్ళాలి. వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళని ఏమంటున్నారంటే ఆంధ్రోళ్ళని ముద్ర వేయటమో, లేదంటే ఒక కులానికి సంబంధించినటువంటి ముద్ర వేయటమో, లేదా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ముద్ర వేయటం, ఇదే జరుగుతుంది. అంటే ఒక ఇష్యూని నలిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మీకు సమస్యకి పరిష్కారం దొరకదు, సమాజం నష్టపోతుంది. ఇప్పుడు అదే ఆయన ఇవాళ రాశారు. లేకపోతే రాజశేఖర రెడ్డి గారి లాగా పంచి కట్టుకుని, లేదా రాజశేఖర రెడ్డి గారి లాగా అనుచరుడు అయితే, లేదా రాజశేఖర రెడ్డి గారి లాగా మాట్లాడితే, లేదంటే రాజశేఖర రెడ్డి గారి అనుచరుడు అయినంత మాత్రాన మీకు, లేదా కులం సంబంధించినటువంటి ఎస్సీ అయినంత మాత్రాన మీకు ఈ నైని టెండర్లకు సంబంధించి ఏం జరిగింది అనేది రాయకూడదా? రాయకూడదు, అది టార్గెట్ చేస్తారంటారు. అది జర్నలిస్ట్ గా వారి బాధ్యత కదా సార్. ఎక్కడ ఏ కుంభకోణాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఏ అన్యాయం జరుగుతున్నా తీయాలి. అదే రాశారు. జర్నలిస్ట్ గా నా బాధ్యత అది, మా గురువులు నేర్పించింది అదేను, కాబట్టి నేను అదే రాశాను, నేను రాసిన దాని మీద కట్టుబడి ఉన్నానని చెప్పి ఆయన ఇవాళ వీకెండ్ లో కంటిన్యూషన్ లో ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు బట్టి విక్రమార్క గారికి. సో ఏదేమైనా సరే ఈ నైని బొగ్గు గనుల కుంభకోణం మాత్రం బయటపడుతుంది. సో దీనిని విచారించడానికి మళ్ళీ ధర్మాసనం ముందుకు వస్తుందా, లేదా మరి దీంట్లో ఎంతమంది పెద్దల హస్తం ఉంది, ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేది మనం అంతా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.